అస్సలాము అలైకుం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? జీవన్ మరణ సమస్య అని ఏదైతే వీడియో చేశానో దాని రిలేటెడే పార్ట్ 2 ఇది. అది కాదే లంజా, టిక్టాక్లో నీ ఐడి పేరు రూప, పేరు లీలా, మదనపల్లి మాయా బజార్ సమీపం, పూర్తి వివరాలు పూసగుచ్చినట్టు నీ భర్త అంటే ఇక్కడ నిన్ను పెట్టుకున్న భర్త కాదు, నిన్ను దెంగే లంజకాడు కాదు, 10 మంది సమక్షంలో నీకు తాళిగట్టిన భర్త చెప్పిన వివరాలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురికి పెళ్లి చేశారు, ఇంకొక కూతురు ఉంది, కొడుకు చదువుకుంటున్నాడు. ఓకేనా? 40 సంవత్సరాల పైచులకు నీ వయసులో ఉన్నావు, కొంచెం అందంగా ఉన్నావు. నీ భర్త చూస్తే ఎడారిలో పనిచేస్తున్నాడు, ఎప్పుడు చూసినా మట్టిలో ఉంటాడు. వాడు ఈ పొద్దు నీకు చేదైపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఊర్లో ఉండేటోడు ఎవడో ఒకడు తగిలింటాడు, అందంగా ఎర్రగా బుర్రగా ఉంటాడు. వాడు దెంగినా అంతే, నీ మొగుడు దెంగినా అంతే. భర్త లేక చేస్తే దాని కథ వేరే లంజా. నీ కోసం నా భార్య ఉంది కదా అని చెప్పి భార్యాభర్త ఏదో కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని సంతోషంగా ఉన్నాంలే అని నీ కోసం వచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పూకు దేశమంతా చూపిస్తున్నావు తప్ప నీ మొగునికి చూపించడానికి ఇష్టపడ్డంలే. అతను నీ కోసం వస్తే నాకు చుట్టి లేదు, నా కోయేటోడు నా ఇంటి దగ్గరికి రానియడు అని చెప్పి అతనికి కాకమ్మ కథలన్నీ చెప్పి లంజకాడి కోసము ఇంట్లో నుంచి బయటకు వచ్చి నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నువ్వు బయటకు వచ్చిన సంగతి నీ భర్త తెలుసుకొని అతను బ్రతిమలాడితే కష్టంగా రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితం మాల్యాగా పోయి కలిసి 3-3.5 సంవత్సరం తర్వాత నా భర్తను నా భార్యను చూశాను కదా అనే సంతోషంలో ఆలింగనం చేసుకుంటే అదే కౌగిలించుకోకపోతే పక్కకు దుబ్బేస్తావా లంజా? 10 నిమిషాలు ప్రైవేట్గా సంతోషంగా గడుపుదామా అని నీ భర్త అడిగితే ఇందుకోసమే వచ్చావా అని అడుగుతావా? దేశమంతా నీ పూకు దెంగచ్చునా? 10 మందిలో తాళికట్టిన నీ భర్త మాత్రము దెంగకూడదా నిన్ను? లంజా, టిక్టాకు, ఇన్స్టా, ట్విట్టరు, ఎన్నెన్ని యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్ లోపల నిన్ను తిప్పకపోతే చూడు లంజా, సరేనా? డబ్బు, వయసు, లంజకాలు శాశ్వతం అనుకుంటున్నావేమో. చివరికి నువ్వు సచ్చినా పర్లేదు, నువ్వు నాకు ఫోన్ చేయగాకు అని చెప్పి భర్త చావు కూడా కోరుకుంటున్నావంటే నీలాంటి ఆడది ఈ భూప్రపంచంలో ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే లంజా. ఇటువంటి లంజలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. అతను ఆవేదనతో వీడియో చేయన్నా అంటే అతను చెప్పే మాటలకి కళ్ళల్లో ఆటోమేటిక్గా తెలియకుండానే నీళ్ళు వస్తున్నాయి తెలుసా? అతను ఏడ్చిన ఏడుపు, అతని బాధ పగవాడి కొద్దు. నిన్ను పెట్టుకోండి లంజకాలది కూడా కడపేనంట కదా, రే మాది కూడా కడపారా రే. సొంత భర్తకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట కదా, మాది కూడా కడపారా. అతని దగ్గరికి పోయే మొగోడు ఎవడైనా ఉంటే నా ఇన్బాక్స్లో నెంబర్ పెట్టి మేము అతని దగ్గరికి పోతున్నామని చెప్పి రాను నీ పిల్లల పూకలన్నమాట చూద్దాము. అతని బాధ ఆవేదనని చూసి తట్టుకోలేక వీడియో చేస్తున్నా, సరేనా? అతని దగ్గరికి పోయి వీడియో చేయిస్తా నేను, ఓకేనా? చూడండి, రాండ్రా, పంచాయతీ ఖచ్చితంగా పెడతా కొడకల్లాల లైవ్లో. మీ ఐడీలు, మీ ఫోటోలు అన్నీ ఉండాయిరా రే, గుర్తుపెట్టుకోండి.